నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. చీకట్లో కళ్ళు మూసి తెరిచేలోపు పనైపోవాలి, చేసిన పని పక్క కంటి వాడికి తెలియకూడదు. ఈ మాటలు ఎవరన్నారో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అదే వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని గారు గతంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన ఇప్పుడు వచ్చి పోలీసుల పనితీరు, చట్టాల గురించి, సెక్షన్ల గురించి మాట్లాడుతున్నారు. స్వయంగా పోలీస్ స్టేషన్లకు వెళ్లి పోలీసుల పైనే దౌర్జన్యం చేస్తున్నారు. ఏదో రాష్ట్రంలో నిరసనలు తెలియజేసే అర్హత కూడా మాకు లేదా, ఆ హక్కు కూడా మాకు లేదా అని చెప్పి ఆయన పోలీసులపైనే దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఈ రోజు చూసుకున్నట్టయితే మాజీ మంత్రి రోజా గారు కూడా ఆవిడ సొంత నియోజకవర్గంలో పోలీసులపైనే దౌర్జన్యానికి దిగినటువంటి పరిస్థితి. అసలు ఏ విధంగా చూడాలి, అసలు చట్టాల గురించి లేదంటే సెక్షన్ల గురించి మాట్లాడే హక్కు పేర్ని నానికి ఉందా తెలుసుకుందాం. మనతో పట్టున్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మ గోవర్ధని, మన వీక్షకులు కూడా. సార్, పేర్ని నాని గారు ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రెచ్చిపోయారండి. సెక్షన్ 30 ఎప్పుడు అమల్లో ఉంటుంది, మేము పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా మిమ్మల్ని కావాలని టార్చర్ చేస్తున్నారు, ఈ రకమైన ఆరోపణలు పోలీసుల మీద చేస్తూ ఉన్నారు. అక్కడ ఆయన కూర్చొని మాట్లాడుతుంటే అక్కడ పోలీస్ ఆఫీసర్స్ నిలబడి ఎంతో మాట్లాడుతున్నారు. సో అక్కడే అర్థమవుతుంది ఎవరిపైన దౌర్జన్యం చేస్తున్నారు అని. ఏంటి మరి అసలు పేర్ని నాని ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉంది అంటున్నారు. మీరేం చెప్తారు, మీ ఉద్దేశం ఏంటి? పేర్ని నాని గతంలో రఫా అని అరవటం కాదురా, కన్ను గీటే లోపల రాత్రికి లేచిపోవాలి అని వ్యాఖ్యానం చేశాడు. మరి ఆ రోజున చట్టాలు మనుషుల్ని ప్రాణాలు కాపాడటానికి చట్టాలు లేవా? వీళ్ళు కనుగీటితే అవతల మనుషులు ప్రాణాలు పోతే ప్రాణ రక్షణ ఏముంటది, రాజ్యాంగం ఏముంటది, పోలీసు వ్యవస్థ ఏముంటది? అప్పుడు ఆయన మాట్లాడినప్పుడు, అది కూడా ఆయన అధికారంలో దిగిపోయిన తర్వాత మాట్లాడాడు. అధికారంలో ఉన్నప్పుడు అదే కొల్లు రవీందర్ని పరుగులెత్తిచ్చి అరెస్టులు చేయించారు. ఆయన గోడలు దూకి కూడా పారిపోయిన సందర్భం ఉంది. ఇంటి మీద పోలీసులు అక్రమంగా అర్ధరాత్రి వస్తే ఆయన నిచ్చెనేసుకుని గోడ దూకి వెనక వైపు నుంచి కూడా వెళ్ళిపోయాడు, ఈ అక్రమ అరెస్టులు తప్పించుకోవటానికి. మరి ఆ రకంగా వేధించిన మనుషులు ఇవాళ ఆయనకు అధికారం పోయేటప్పటికి ఇవాళ స్వాతంత్రం లేదా, స్వేచ్ఛ లేదా, భావ ప్రకటన మాకు స్వేచ్ఛ లేదా అని మాట్లాడుతున్నాడు. రెండు పరస్పరం భిన్నంగా ఉన్నాయి. అదే పేరు నాని అయినా ఇప్పుడు మాట్లాడేదని. తర్వాత ఇంకోటి ఏంటంటే, అసలు మెడికల్ కాలేజీకి, ఆ మెడికల్ కాలేజీ కోసం తవ్విన పునాదులకి తేడా తెలియాలి మనిషికి. మనం శ్వాస పీల్చుకున్నంత వరకు మన పేరు, మనం మనిషి. శ్వాస ఆగిపోయినప్పుడు మన పేరు అక్కడ ఉండదు. ఇక దీన్ని బాడీని శవం అంటారు. అట్లాగే ఒక మెడికల్ కాలేజీ లేకపోతే అనాలి అంటే ఆ మెడికల్ కాలేజీలో పూర్తి అవ్వాలి, అడ్మిషన్లు అవ్వాలి, దానికి అనుబంధంగా ఒక హాస్పిటల్ ఉండాలి. కనీసం 800 to 1000 బెడెడ్ హాస్పిటల్ ఉండాలి. దాన్ని మాత్రమే మెడికల్ కాలేజ్ అని అంటారు. ఒక మెడికల్ కాలేజీ నిర్వచనం ఏంటో పేరు నాని గారికి తెలియాలి. ఆయన గతంలో ఒక మంత్రిగా కూడా పనిచేసిన వ్యక్తి. ఇవాళ నిరసన కార్యక్రమంగా వెళ్తే ప్రైవేటైజ్ చేసేస్తున్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలనని పోలీసులు మా మీద 400 మంది మీద అక్రమ కేసులు బనాయించారు, 40 మందికి నోటీసులు ఇచ్చారు, పోలీస్ స్టేషన్కి పిలిపిస్తున్నారు, మమ్మల్ని పట్టించుకోవటం లేదు. తర్వాత ఏమో ఇంట్లో పెళ్లిళ్ళుండ వ్యక్తిని, మా బందర్ పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిని పోలీస్ స్టేషన్కి పిలిపించి పొద్దునుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టారు. ఆయనేమో మేనగోడలు పెళ్లి ఉందన్నా కూడా వాళ్ళని పట్టించుకోవటం లేదు. మీతో వ్యక్తిగతంగా మాట్లాడాలంటే ఏమన్నా నాకు సహాయం చేస్తారేమని అనుకుని ఆయన వెళ్తేనేమో ఈ రకంగా పట్టించుకోకుండా వదిలిపెట్టేశారు. అంతకుముందు కూడా మేము గట్టిగా మాట్లాడితే, మరి గతంలో కూడా మీరు సోషల్ మీడియా వాళ్ళ మీద ఫిర్యాదులు చేసినప్పుడు మేము అప్పుడు కూడా అరెస్టులు చేశాం కదా, అప్పుడు మరి మా విధిని మేము నిర్వహించాము. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు పోలీస్ స్టేషన్లకు వచ్చి పోలీసుల మీద జులుం చేయటం కరెక్ట్ కాదని మమ్మల్ని దబాయిస్తున్నారని కూడా ఆయన చెబుతున్నాడు. మరి దబాయించకపోతే ఇప్పుడు మీ పార్టీ అధ్యక్షుడు చెప్పినట్టు వాళ్ళని మీరు గుడ్డలోడ తీసి తన్నమని చెప్పాడు, అది తన్నించుకోవాలి వాళ్ళు. ఇప్పుడు నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ మీద అంత రుబాబుగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఒక మాజీ మంత్రివి, లేకపోతే ప్రతిపక్షానికి చెందిన వ్యక్తివి. ఇదంతా సోషల్ మీడియాలో వస్తుంది కాబట్టి పోలీసులు ఇంతకుముందు మీరు చెప్పారు వాళ్ళేమో నుంచుంటే ఈయన కూర్చుని వాదిస్తున్నాడని. మరి పెద్ద ఆయన వచ్చాడని మర్యాదకు నుంచున్నారేమో. మరి ఈయన మాట్లాడే తీరు మాత్రం పూర్తి రివర్స్ గా ఉంది. మెడికల్ కాలేజీలు 66 ఏళ్ల పాటు ప్రైవేట్ వాళ్ళ పరం చేసి ఇష్టం వచ్చిన తీరులకి మెడికల్ సీట్లు అమ్ముకుంటారు, లేకపోతే హాస్పిటల్లో పెద్ద రేట్లు పెట్టి దోసుకోవటానికి అనుమతిస్తున్నారు అని చెబుతున్నారు. మరి ఆ మెడికల్ కాలేజెస్ వీళ్ళ హయాంలోనే మొదలు పెట్టినప్పుడు పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంది కదా. తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పాడు, ఇవన్నీ కూడా ఆధునిక దేవాలయాలు, పేద ప్రజలకి సేవ చేసే దేవాలయాలని. మరి ఆయన ఋషికొండని, పర్యావరణాన్ని నాశనం చేసి దాని మీద 500 కోట్లు పెట్టి చేసిన నిర్మాణాలు
దానికి ఆయన సంజయ్ చెప్పాలి కదా. ప్రజా దేవాలయాలు ఆసుపత్రులు అని చెప్పిన వ్యక్తికి ఆ రోజు గుర్తు రాలేదా? ఇది 500 పెడితే ఒక దేవాలయం పూర్తయ్యేది కదా. ఆ పైన కట్టిన దేవాలయాలు ఎవరి కోసం కట్టాడు? దానికి అసలు ఆయన సంజయ్ చెప్పాలి ప్రజలకి. ఇప్పుడు ముందు ప్రజలకు నిరసన ప్రదర్శనగా దీన్ని చేయాల్సింది. అసలు ఆ ఋషికొండని పర్యావరణాన్ని ఎందుకు దెబ్బతీశారు? దాని మీద కట్టిన కట్టడాలు ఏ ఉద్దేశం కోసం కట్టారు? ఏ ప్రయోజనం ఆశించి కట్టారు? నిజంగా కనుక అది 500 పెడితే ఒక మెడికల్ కాలేజీ పూర్తి అవుతుందని అన్నీ చెబుతున్నాడు కదా. పోనీ అందులో మెడికల్ కాలేజీ పెట్టే అవకాశం ఉందో లేదో ఆయన చెప్పాలి. నిజంగా ఇప్పటికైనా సరే ఆ భవనాలు మెడికల్ కాలేజీ పెట్టడానికి సరిపోతాయా? దానికి సూట్ అవుతుందా లేదా? అట్లాంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తులు వచ్చి ఇవాళ సూక్తులు చెప్తుంటే ఎట్లా అనిపిస్తుంది? అసలు సూక్తులనే కాదు సార్, అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వమా లేకపోతే వైఎస్ఆర్సీపీనా అని చెప్పి అసలు ప్రజలకు కూడా అర్థం కాని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారేమో పోలీసులు పెట్టినటువంటి షరతులను ఉల్లంఘించి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన యాత్రలు చేపడతా ఉంటారు. ఇటు పేరు నాని గారేమో పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులనే బెదిరిస్తూ నేనేంటో చూపిస్తా అంటారు. రోజా గారు ఆవిడ నియోజకవర్గంలో కూడా అక్కడ పోలీసుల పైన ఆవిడ కూడా దురుసుగా ప్రవర్తించినటువంటి పరిస్థితి. ఏంటి అసలు ఏం నడుస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా చెప్తున్నాడు కదా, నేను పోలీసుల్ని బట్టలు ఒడదీసి నడి రోడ్డు మీద కొడతాను అని. ఇప్పుడు ఆయనే ఆ మాట అన్నప్పుడు ఆయన అనుచరులుగా వీళ్ళు అంతకన్నా ఏం మాట్లాడతారు? ఇప్పుడు గతంలో అంబటి రాంబాబు గారు కూడా అక్కడ కలెక్టరేట్లో ఏదో వినతి పత్రం ఇవ్వటానికి వెళ్తున్నప్పుడు సిఐ ఆపితే సిఐ మీద చాలా దౌర్జన్యంగా వెళ్ళాడు. ఆయన మీద ఆ బార్కేడ్లు తోసేయడానికి కూడా ప్రయత్నించాడు. ఆ సిఐ కూడా గట్టిగానే నిభాయించుకున్నాడు, చెప్పాడు మీరు మీ అద్దుల్లో ఉండాలి, అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కష్టమని. వాళ్ళు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా గతంలో ఈ సోషల్ మీడియా కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా లేని రోజుల్లో ఏది చేసినా చలామణి అవుతుంది. కానీ వాళ్ళు చేసే ప్రతి పని, మొన్న సింగయ్య తల మీద కారు ఎక్కిన అది వాళ్ళు చూడలేదు కానీ దేశంలో ప్రజలందరూ, రాష్ట్రంలో ప్రజలందరూ చూశారు కదా సింగయ్య ఎంత ఆర్తనాదాలు చేస్తున్నాడో టైర్ కింద తలపడి. ఆ కారు మీద నుంచున్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు, మీరు అడిగారు ఇప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉందనేది ప్రజలకు అర్థం కావట్లేదని. వీళ్ళు అధికారం లేకపోయినా కూడా లేని అధికారాలను తీసుకుని పోలీసుల మీద ఇతర వ్యవస్థల మీద జులుం చేస్తున్నారు. పోలీసులు నిషేధాజ్ఞలు ఉల్లంఘించి, ఆ రోజు కూడా సత్యనపల్లిలో నిషేధాజ్ఞలు ఉల్లంఘించి సింగయ్య తల మీద కారెక్కించారు. అది అందరూ చూశారు. ఇవాళ కూడా మీరు చెప్పిన దీని ప్రకారంగా ప్రజలందరికీ అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు ఆ ప్రజా దేవాలయాలు కట్టించలేకపోయారు. గవర్నమెంట్ కాలేజీలు కట్టించలేకుండా అసంపూర్తిగా 10% కూడా ఖర్చు పెట్టలేదు వాటి మీద. పెట్టకుండా ఇవాళ వాటిని వైద్య కళాశాలలన్నీ నిర్వహిస్తున్నారు. పునాదులు లేకపోతే ఒక మొండి గోడల్ని చూపించి అది వైద్య కళాశాలని వాళ్ళు తృప్తి చెందుతున్నారంటే ఏ కాలంలో ఉన్నారు వాళ్ళు? ఇప్పుడు 4,200 కోట్లు. ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో 2,100 కోట్లు ఖర్చు అవుతుంది 4 మెడికల్ కాలేజీకి. వాళ్ళు 210 కోట్లు ఖర్చు పెట్టి వాటిని మెడికల్ కాలేజెస్ మేము కట్టేసామంటే ఇక ఇంతకన్నా ఆశాస్పదమైన సందర్భం ఎక్కడుంటుంది? తర్వాత పేద ప్రజలకి సీట్లు వస్తాయి అని చెబుతున్నారు, బాగానే ఉంది. అట్లాంటప్పుడు పేద ప్రజలకి ఉపయోగపడేది ఒకటేమో పేద ప్రజలకు వైద్య విద్య అందుబాటులోకి వచ్చేది, రెండోదేమో పేద ప్రజలకు వైద్యం అందుబాటులోకి వచ్చేది. అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రూమ్లో కూర్చున్నా కూడా సీ వ్యూ కనపడేటట్టుగా, ఈవెన్ బాత్రూంలో కమోడ్ మీద కూర్చుని కూడా వచ్చే షిప్పుల్ని పోయే షిప్పుల్ని ఆస్వాదించే విధమైన ప్యాలెస్ కట్టాడు కదా. మరి ఇప్పుడు దానికి సమాధానం చెప్పాలిగా ప్రజలకి. అది ఏం దేవాలయం? అది నీ సొంత దేవాలయమా? నువ్వు అందులో దేవుడివే? అవన్నీ కూడా తప్పులు తన కింద పెట్టుకుని ప్రతిపక్షాలు కూడా, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కూడా వాటన్నిటిని ఎక్స్పోజ్ చేయాలి. నిన్న దళిత సంఘాలు కూడా ఉత్తరాంధ్రలో వ్యతిరేకించినాయి, ఆయన పర్యటననే వ్యతిరేకించినాయి. దళితుల మీద నువ్వు అరాచకమైనటువంటి దౌర్జన్యాలు చేసి చంపి మళ్ళీ వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని నర్సీపట్నం, యాదృచ్ఛికంగా డాక్టర్ సుధాకర్ గారు ఆఖరిగా పనిచేసింది నర్సీపట్నంలోనే. ఆయన అక్కడ ఉన్నప్పుడే మెడికల్ కిట్స్ మీద విలేకరులు అడిగిన దానికి సమాధానంగా చెబితే ఆయన్ని చంపారక నిద్రపల్ల. నిన్న దళితులందరినీ కాళ్ళ కింద తొక్కుకుంటూ వెళ్ళినట్టే కదా. వాళ్ళ నిరసన తెలియజేసినప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఆయన కూడా ఒక పరిపక్వత గల ప్రజాస్వామ్యవాదిగా నేను దానికి క్షమాపణ చేస్తున్నాను, బేషరతుగాను జరిగింది తప్పే అనాలి కదా. వాటి అన్నిటినీ తోసిరాజని గవర్నమెంట్ పోలీసు నిషేధాజ్ఞలు కూడా కాదని వెళ్ళి ఎవరో ఒకరిని బలి తీసుకుంటున్నాడు. అంతే బలయ్యేది కార్యకర్తలు. ఈ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూసింది
వైఎస్ఆర్ నాయకులు. కానీ ప్రజలు అంత పిచ్చాళ్ళని అనుకోవటం వాళ్ళ భ్రమ. కిందటి ఎన్నికల్లోనే వీళ్ళ నిజ రూపాలు ఏంటనేది ఒక 5 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు చూసేశారు. ఇక ఇప్పుడుకి ఊహన్నాళ్ళు ఎవరు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని కానీ అలాంటి పార్టీని కూడా ఓటేయరు. ఇక ఇప్పుడు పెద్దాళ్లే కాదు, ఇప్పటికి 15 ఏళ్ళు 14 ఏళ్ల వయసు పిల్లలు కూడా చూశారు ఈ ఎంత దుష్పరిపాలన జరిగిందనేది. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇవన్నిటిని కూడా కాదని ఈసారి వచ్చే ఎన్నికల నాటికి పోలీసు వ్యవస్థను కూడా వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకునే ఉద్దేశంతోనే ఇవాళ పోలీసు వ్యవస్థ మీద దాడి చేస్తున్నారు. రేపు ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మేము చేసే దౌర్జన్యాలకి వీళ్ళు ఎదురు రాకూడదు. కాబట్టి వాళ్ళ నైతిక బలాన్ని దెబ్బ కొట్టాలనే ఒక వ్యూహాత్మకమైనటువంటి దాడి మాత్రమే ఇది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని. మన వీక్షకులు Please subscribe to Leo News for more videos.